అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటే గారు. నమస్తే. సార్, యుద్ధం మొదలైంది ఈ రోజుతో. ఉమ్, నామినేషన్ల పర్వం లేదంటే కోడ్ అమలులోకి వచ్చినట్టే పూర్తి స్థాయిలో. సో ఇంకా నామినేషన్ల పర్వం స్టార్ట్ అయినట్టే. ఎలా అనిపిస్తుంది మీకు ఈ యుద్ధం చూస్తుంటే, ఈ ఎన్నికల నక్షత్రం చూస్తుంటే? పోలీసులేమో ఒక పక్క అధికార పక్షానికి బాగా కొమ్ము కాస్తున్నారు. స్థానచలనం జరిగినా ఏం జరిగినా కూడా అక్కడ పోయి అక్కడ అధికార పక్ష నాయకులకి కొమ్ము కాస్తున్నారు. ఆ, వారు వన్ సైడ్ అనిపిస్తుందా, లేకపోతే ఆ, కొన్ని సర్వేలు సగం సగం ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇచ్చాయి, కొన్ని ఆ, ఎన్డీఏ కూటమికి ఇచ్చాయి. సో కూటమి గెలుస్తుందంటారా, లేకపోతే జగన్ నిలబడతారంటారా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు ధన్యవాదాలు. నాది కూడా ఒక ప్రశ్న. మీకు యుద్ధం ఎలా అనిపిస్తుంది? ఇంకా రసవత్తరంలో అమెరికాలో ఉన్న మీకు యుద్ధం ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ యుద్ధం ఇంకా రసవత్తరం అయినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే కొంతమంది మాత్రం ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇంకా కొంతమంది పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు, కొంతమంది బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో కొంతవరకే వెళ్ళినట్టు అనిపిస్తుంది. వస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఒకసారి ఇచ్చారు, ఏమనుకోకుండా హ్యాపీగా వలపుతో వలపుద్దలు చేసినట్టు వెళ్ళిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు ప్రజల్లో ఉంటారు, ఒక రోజు బయట ఉంటారు. ఇంకా ప్రతిపక్ష నాయకులు ఏమో జనాల్లో ఉంటున్నారు, కానీ ఎంతమంది సీరియస్ తిరుగుతున్నారో తెలియదు. ఇక అధికార పక్ష అంటే ఇక ఏదో ఇంకా రాళ్ళ దాడి కదా, గులకరాళ్ళ దాడిలాగా దెబ్బకి ఇప్పుడు పరదాలు కట్టుకుంటున్నారు. మీరు చెప్పండి సార్. నాకైతే ఇంకా పూర్తి స్థాయిలోకి వెళ్ళినట్టు అనిపించట్లేదు. ఎన్నికల వేడి కనిపించట్లేదు, కానీ సూర్య భగవానుడు వేడి కనిపిస్తుంది. ఇంకా ఎన్నికల వేడి అంత కనిపించట్లేదు శ్రీ శ్రీని గారు, సార్. యుద్ధం మొదలవటమే కాదు, ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాం. మ్మ్. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మ్మ్. కేవలం 30 రోజుల్లో 4 సంవత్సరాలుగా మనం కలలుగన్న మనం చేసిన యుద్ధానికి సంబంధించిన ఫలితం వచ్చే రోజు ఇది. నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ప్రజలు ఏ అలజడులకు గురయ్యారో, ఏ అన్యాయాలకు గురయ్యారో, ఏ ఉపాధి లేమికి గురయ్యారో, ఏ అమరావతి లేమికి గురయ్యారో, ఎగతాళయ్యారో, వీళ్ళందరూ కూడా ఈ దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటానికి ఫలితం వచ్చారు. నా దృష్టిలో ఎన్నికలంటే రాజకీయ పక్షాల గెలుపోవటమే కాదు, ప్రజల యొక్క గెలుపు. మీకు ఒక మాట చెప్తా. ఈ రోజునే చూడండి, అదే అరాచకం, అదే దౌర్జన్యం ఓ ప్రధానమైన ఈనాడు పత్రికలో జిల్లాలో ఎస్పీలు మారిన ఆగని దాష్టీకాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి సార్, జగన్ చేతుల నిండా దళితుల నెత్తరు. జగన్ చేతుల నిండా దళితుల నెత్తరు దాదాపు హాఫ్ పేజీ ఆర్టికల్. పుంకాలుగా, పెన్ టు పెన్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాల గురించి ఓ పత్రిక చేస్తున్న పోరాటం. సీనిగా నేను అడుగుతున్నా, ఈ యుద్ధంలో ఈ దళితులు ఉన్నారా? ఈ సమాజంలో యుద్ధంలో ఉన్నారు ఈ సార్. దాష్టీకాలకు గురైన దళితులు ఎక్కడన్నా మీకు వేదికల మీద కనిపించారా? కొన్ని చోట్ల ఏ కనిపించారు, కానీ అన్ని ప్రధాన చోట్ల కాదు. రాజకీయ పార్టీ పక్కన, నాయకుడి పక్కన ఎక్కడైనా ఈ బురుగు కొండవ కనిపించిందా? కనిపిస్తే చెప్పండి, నేను వింటా. ఎంత దారుణం అంటే, ఎవరైనా సరే ప్రజా సమూహాన్ని కలుపుకోకుండా యుద్ధం చేస్తే అది సత్వరమైన ఫలితాలు ఇవ్వదని మళ్ళీ చెప్తున్నా, బల్ల గుద్ది మరీ చెప్తున్నా. ఎందుకంటే ప్రజలతో కూడిందే రాజకీయ పోరాట యుద్ధం, ఎన్నికల యుద్ధం కూడా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి? పెత్తందారులకి పేదలకి జరుగుతున్న మధ్య పోరాటం, లేదా యుద్ధం, లేదా సిద్ధం. ఎవరు పెత్తందారు, ఎవరు పేదలు? మేము పేదలమే. ఈ పేదలు ఈ ప్రతిపక్ష పార్టీల పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనరు, అనటానికి ధైర్యం రాదు. లేరు కాబట్టి ఆయన పేటెంట్ రేట్ తీసుకున్నాడు పేదల పక్షాన. ఇది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇన్ని అరాచకాలు, ఇన్ని దారుణాలు, రక్తం. వైసీపీ జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు అని అనుకున్నప్పుడు
వేర్ ఈజ్ దళిత ఎజెండా ఎన్నికల్లో? ఏ దళిత లీడర్ ఉన్నాడు? కాబట్టి యుద్ధ చక్రాలు అంటే ఎన్నికల చక్రాలు నల్లేరు మీద బండిలా కాకుండా పల్లేరు మీద బండిలా నడుస్తున్న భావం కలుగుతుంది. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నట్టే భయపడి చెప్పడం వల్ల యుద్ధం సక్రమంగా జరగాలి, యుద్ధంలో విజయం కావాలి, ఈ దాష్టీకాలు పోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడబడాలనే ఒక ఉద్యమ తరహాలో చెప్తున్న మాట తప్ప నేనేదో ప్రతిపక్ష పార్టీలకు ఒక బొట్టు పెట్టాలనో లేదా పేరు పెట్టాలనో లేదా అధికార పక్షం పార్టీ మళ్ళీ వస్తుందేమోనని చెప్పి ఉనికిపోతూనో చెప్తున్న విషయం కాదు. ప్రతిపక్ష పార్టీలో పదే పదే చెప్పే మాట ఏంటంటే ఇది ధర్మయుద్ధం అంటారు. శ్రీరామచంద్రుడు రావణుడి మీద చేసిన యుద్ధం, దీని పేరు ధర్మయుద్ధం అంటారు. రాముడు రావణుణ్ణి గెలవలేక కాదు అందరిని కలుపుకున్నది. రాముడి దగ్గర రామబాణం ఉంటుంది. ఆ బాణం తీస్తే రావణుడు అంతమే. మరి సుగ్రీవుని ఎందుకు కలుపుకున్నాడు? విభీషకుడిని ఎందుకు కలుపుకున్నాడు? హనుమంతుని ఎందుకు కలుపుకున్నాడు? వానర జాతిని ఎందుకు కలుపుకున్నాడు? ఉడతలను ఎందుకు కలుపుకున్నాడు అంటే అది ప్రజలు చేసిన ధర్మయుద్ధంగా చెప్పాలి కాబట్టి రాముడు ప్రజలతో కూడిన యుద్ధం చేశాడు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ మాట చెప్తుంటాయి ఈ ఎన్నికల్లో. కానీ ఈ యుద్ధంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే ఈ యుద్ధంలో సుగ్రీవుడేడి, హనుమంతుడేడి, జాంబవంతుడేడి, విభీషకుడేడి, వానర సైన్యం ఎక్కడ, ఉడుతలేవి ఉండాలి కదా. ఇప్పుడు సుగ్రీవుడు హనుమంతుడి వంశం కాదు, శ్రీరామచంద్రుడి వంశం కాదు. సుగ్రీవుడు వానర జాతి, రాముడు ఆర్య జాతి, జాంబవంతుడు కూడా వానర జాతి. అంటే ఒక యుద్ధాన్ని గెలవటానికి ఎన్ని జాతులు కలిసినాయి? మరి ఈ యుద్ధంలో ఏరి? ఇది నా ప్రశ్న. అమరావతి ఎజెండా ఏది? అమరావతి జెండా ఏది? 175 అసెంబ్లీ స్టేట్లలో 175 అన్నం ముద్దల్లో ఒక ముద్ద ఎక్కడైనా పెట్టారా? పోనీ ఎవరికైనా పెట్టారా? రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం వేరు. అంటే వాళ్ళు అంటారు మీరు రాజకీయ పార్టీ కాదు కదా, మీరు ఆ పార్టీలో సభ్యత్వం లేదు కదా, ఈ పార్టీలో సభ్యత్వం లేదు కదా అని. సభ్యత్వాలు దేనికి? అది యుద్ధం చేసేవాడికి దమ్ము కావాలి, ఒంట్లో సత్తువు కావాలి, గుండెలో కలేజా కావాలి. 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద గలగలగలగలాడించిన ఉద్యమకారులు సీటు ఇవ్వటమే కాదండి. నేను సీటు గురించి కూడా మాట్లాడతాను అంతగా. అంటే ఈ ఎన్నికల ప్రచారంలో ఒక విశాఖ ఉక్కు కార్మికుడు లేదా అమరావతి ఉద్యమ నాయకుడు, అంగన్వాడీ టీచరు, ఈ ప్రజాబాహుల్యం కనిపించాలి, ప్రజలను రంజింపజేస్తారు. ఇది కనుక లేకపోతే ఏమైందంటే నేల విడిచి సాము చేసినట్టుగా ఉంటుంది. మీరు ఏదైనా సరే ఒక్క సందర్భం మాత్రం ఒక మాట చెప్తాను సార్, మరి ఇది ఎంతవరకు పోతుందో ప్రజల్లో నాకు తెలియదు, సత్యం చెప్తాను. నిజంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ గనక ఆ 2 రాజకీయ పార్టీలు కలవకోకుండా ఉంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేనన్న ప్రజా ఉద్యమాల మీద ఆధారపడేది. ఆ 2 రాజకీయ పార్టీలు కలవటం మూలాన ఇక మేము ముగ్గురం కలిసాం కాబట్టి మేము బలవంతులం అయ్యాము, మాకు విజయం తథ్యం, ఇంకెవరూ అక్కర్లేదనే ఒక భావనలోకి వెళ్ళిపోయింది. జరిగిన పొరపాటు అది. అధికార పక్షమేమో ఆ 3 పార్టీలని ఒక ఘాటిని కట్టేసి లేదా ముష్కర దండుగా పెట్టేసి దుష్ట చతుష్టని పేరు పెట్టేసి పేదల పక్షాన నేనే ఉన్నానని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని, తన వేదికల్ని, తన లోగోని ఈ బులుగుమయం చేశాడు. మీరు గమనించండి, ఈ రంగు సాదాసీదా రంగు కాదు సార్, ఇది అంబేద్కర్ రంగు, ఇది ఆయన పార్టీ జెండా రంగు. భారతదేశంలో దళితుడికి సింబాలిజం ఏంటంటే నీలిరంగే. జగన్మోహన్ రెడ్డి గారు ఊరకనే చేయలేదు, వేదికంతా కూడా ఆయన ఫ్యాన్కి ఆ గుర్తు ఎందుకు వేశాడో, ఎలా కాన్వాయ్ చేస్తున్నారో మీరు గమనించండి. ఆయన ముద్దు పెట్టుకుంటున్నా, దగ్గర తీసుకుంటున్నా, మీరు ఆ కాన్వాయ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటారు, మీరు గమనించారు. సీని గారు ఇలా అంటే ఎవరో వచ్చి పిలిచినట్టుగా, దగ్గర తీసుకున్నట్టుగా సెల్ఫీలు దిగటం, ప్రజా కోణం చూడండి. అంటే సంథింగ్ నేను చెప్తాను కదా సార్, చాలాసార్లు చెప్పా, మీరు ఎంత గుమ్మగుమ్మలాడే వంటకాలు చేసినా,
మీరు కొత్తిమీర వేసినా, కరివేపాకు వేసినా, నూనె వేసినా, కారం పెట్టినా, వాసనతో గుమగుమలాడినా ఒకటి లేకపోతే ఆ కూర రుచించదు అని అంటాం. అదే ఉప్పు. ఈ యుద్ధంలో కూడా ఉద్యమ నాయకులు ఉండాల్సిన అవసరం ఉందని అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఆ దిశగా ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తే యుద్ధాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు. ఇంత రక్త తర్పణ చేసిన దళిత బహుజన కులాలు రక్త తర్పణ చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ వరకు హత్యలకి, అత్యాచారాలకు గురైన ఈ సామాజిక వర్గాల ప్రాతినిధ్యం కూడా ఈ ఎన్నికల క్షేత్రంలో ఎక్కడా కనిపించకపోవటం అనేది ఒక బాధాకరం. ఆ దిశగా ఆలోచించుకొని చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలకు శుభం కలుగుతుందనేది నాలాంటి వాళ్ళ యొక్క భావన. ఇది స్వీకరిస్తారో తృణీకరిస్తారో అది వాళ్ళకి సంబంధించిన అంశం కానీ సక్రమంగా యుద్ధం జరగాలి, మంచి జరగాలి రాష్ట్రంలో. మళ్ళీ గనక వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని చూడలేదు. దాదాపుగా నాకు తెలిసి మూకదాడులు జరుగుతుంది. ఎన్నికల రిజల్ట్స్ రోజునే తారుమారైతే మూకదాడులు జరుగుతుంది. బాలపటేల్ లాంటి వాడు ఆంధ్రప్రదేశ్ వదిలేసి వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఎలాంటి అండదండలు లేవు సార్. మాకు న్యాయపరంగా, కోర్టుల పరంగా కానీ, న్యాయవాదుల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మాకు ఎలాంటి హంగులు, ఎలాంటి యొక్క మాకు సపోర్టింగ్ లేదు. రాజకీయ పక్షాల సపోర్ట్ కూడా లేదు. బతికితే బతకాలి, తెస్తే కావాలి. ఉండగలిగితే బానిసలాగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, లేదు అంటే ఇతర రాష్ట్రం వెళ్ళిపోయి తలదాచుకోవాలి. ఆ పరిస్థితి వస్తుంది వైసీపీ మళ్ళీ అధికారంలోకి. కాబట్టే యుద్ధం సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాం. రాజకీయ పక్షాలు కూడా ఆ దిశగా ఉండి ప్రజా ఉద్యమ నాయకుల్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలని కూడా ఆశపడుతున్నాం. సార్, పోలీసులు చేస్తున్న దాష్టికాల గురించి చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఉన్నారని మీరైతే అనుకుంటారేమో, కానీ మేమైతే పోలీసులు ఉన్నారని మేమైతే అనుకోం. సో వాళ్ళు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ అంటే వైసీపీ. ఇది మనం 4 ఏళ్ళుగా చెప్పింది. కొన్ని నేను ఒక మాట చెప్తా శ్రీని గారు. విజయవాడ సింగనగర్లో ముఖ్యమంత్రి గారి మీద గులకరాయి పడింది. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క కంటి పై భాగాన్ని తగిలి పక్కన వెల్లంపల్లి శ్రీనివాసుకు తగిలి రాయి ఏమైపోయింది? రాయి మాయమైపోయింది. రాయి కనిపించలా. 1480 మంది పోలీసుల సంరక్షణలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద, 30 అడుగుల ఎత్తులో నిలబడ్డ ముఖ్యమంత్రి గారి మీద గులకరాయి తగిలి ఆ రాయి కనిపించకుండా ఉంది. దాన్ని రాజకీయం చేస్తున్నట్టే, రాళ్ళ రాజకీయం. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా మీరు గమనించండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారును పీకే స్టాండ్ లాంటి యొక్క వ్యూహం. అంటే ఒక్కసారి మనం ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీస్తే మీరు మాట్లాడుతున్న అంశాలన్నీ కూడా పక్కకు పోతాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులందరూ కూడా సభల్లో మాట్లాడుతున్నారు. ఒక్కసారి గులకరాయి అంశాన్ని కనుక బయటికి తేగానే ఏమైపోయిందంటే మళ్ళీ ఒక వారం రోజులు గులకరాయి గురించి మాట్లాడటం అయిపోయింది. పైపించి సానుభూతి పరం. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కట్టేసిండు, వెల్లపల్లి శ్రీని గారు పెద్ద కట్టేసిండు. అంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీగా ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ వాళ్ళ టీములు చేసే పని అండి ఇది. మనం కోడికత్తిని కూడా అలాగే చూడాలి. కోడికత్తి కేసుని కానీ, మన గొడ్డల వేటి కేసుని కానీ ఇప్పటికీ కూడా సార్, ఇప్పటికీ గొడ్డలు పెట్టి ఎవరు చేశారు? అధికార పార్టీ ఇంకా తెలుగుదేశం చేసిందని చెప్తుంది. మీకు సిబిఐ సాక్ష్యాధారాలతో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, రెడ్డి ఈ రెడ్లు అందరూ చేశారని చెప్తున్నా. వాళ్ళు చెప్పేది ఏంటంటే షర్మిలారెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు, ఈ తెలుగుదేశం వల్లే చెప్తున్నాని, తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్తున్నారు. ప్రజలు నూరేళ్ళు పెట్టి చెవుల్లో పూలు పెట్టుకుని ఉంటున్నాం. ఆ విచారణ సంస్థలు వాళ్ళ దిక్కుమాలి జరిగే విధంగా అలా వచ్చింది. ఏంటి సార్ ఇదంతా? ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ, ఒక ముఖ్యమంత్రి సోదరుడు, ఒక ముఖ్యమంత్రి బాబాయ్ చనిపోతే 5 ఏళ్ళు గడిచినా కూడా సిబిఐలు, పోలీసులు, ఎస్పీలు కుక్క పిల్లల్లాగా కాళ్ళు పైకెత్తి చట్టాలని వాళ్ళ గుమ్మాల దగ్గర కట్టివేయబోతుంటే ఏం న్యాయం జరుగుతుంది? ఈ రోజున దళితులు హెచ్చరించుకుంటున్నారు, దళితులు కాండ్రి చూమేస్తున్నారు వ్యవస్థల మీద. అంటే ఎందుకేరు సార్? తిరోమణాలు చేసిన వాళ్ళని పట్టుకోరు, హత్యలు చేసిన వాళ్ళని పట్టుకోరు, అత్యాచారాలు చేసిన వాళ్ళని పట్టుకోరు. ఎందుకు తగలబెట్టడానికి రాజ్యం? అదేమంటే మాకు బట్టలు నొక్కుతాం అంటున్నారు.
ఎవడి బట్టలు నొక్కుతున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మా డబ్బులు మాకు ఇస్తున్నారు. మీ ఇళ్లలో డబ్బులు ఇస్తున్నారా, మీ సంపాదన ఇస్తున్నారా, లేదు మీ అల్లిబిల్లి కంపెనీలో వాటాలు ఇస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? 30 సార్లు నొప్పినా 34 సార్లు నొప్పిన బట్టల డబ్బులు ఎవరే? ప్రజలే కదా, మీరు సంపాదించినవి కాదు కదా. ఈ సత్యం ప్రజలకు తెలియదా? నేను నొక్కా 2,45,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చా. ఎవడిచ్చాడు 2,45,000 కోట్ల రూపాయలు? మీ ఇళ్లలోయా? ఈ రాష్ట్రంలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయ్యింది. ఈ రాష్ట్రంలో 1,24,000 కోట్ల రూపాయల విక్రయాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో ఏటా 2,000 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నాం, మద్యం అమ్ముకుంటున్నాం, సంక్షేమ పథకాలు ఆపేసుకున్నాం, అమరావతిని కుదేలు చేసుకున్నాం, విశాఖ ఉక్కుని అమ్మకం పెట్టాం. ఇన్ని ఆపి చేస్తే నువ్వు నెలకిచ్చే 15 రూపాయలు 20 రూపాయలు బట్టలు నొక్కడానికి ఆస్కారం. మళ్ళీ ఇదే నొక్కుతానని చూసి పచ్చిగానే చెప్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన ఏదో నొక్కుతున్నారని చెప్పి ప్రతిపక్ష పార్టీని 2 సార్లు నొక్కుతామని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు నొక్కినా కూడా రేపు పొద్దున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. వీళ్ళు నొక్కినా ఆ డబ్బులే కదా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇళ్ళ నుంచి తీసుకురావు కదా. అంటే ప్రజల్ని ఎంత దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేశారంటే, ఇదేదో వాళ్ళ పందారం, ఏదో వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు బలాలు చూసుకుంటారు, అసలు మనకు సంబంధమే లేదు అన్నట్టుగా ప్రజాస్వామ్యం నుంచి వెలివేయబడ్డాం. ప్రజా ఉద్యమాలను కూడా అజ్ఞాతంలోకి నెట్టేశారు. మాట్లాడాల్సిన ప్రజా ఉద్యమాలు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలు ఎక్కడ మేము కనిపించలేదు. మహాదారులు కొంతమంది మాట్లాడుతున్న మాటలు వింటుంటే బాగా అహంకారం తలకెక్కి అధికారంలోకి వచ్చామని ఒక గాంభీర్యం ప్రదర్శించడం చూస్తుంటే సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. యుద్ధంలో అప్రమత్తత వేరు, అహంకారం వేరు. అహంకారం ప్రదర్శించిన కేసీఆర్ గారు కాలుగారి కింద పడింది. జాగరూకత ప్రదర్శించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది. యుద్ధం అంటే జాగరూకత ఉండాలి. కర్ర తిప్పుతున్నామంటే మనకు తగలకూడదని విషయం చూసుకోవాలి. కత్తి తిప్పుతున్నామంటే మనకు గాయం కాకూడదని చూసుకోవాలి. అలా యుద్ధం అవుతుంది. నా దృష్టిలో మళ్ళీ చెప్తున్నాను మీ ద్వారా, ఈ యుద్ధంలో దళిత బహుజన కులాల యొక్క నాయకులు కనిపించాలి. వాళ్ళ గలం, వాళ్ళ స్వరం కనిపిస్తేనే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయ పోరాటానికి శ్రీరామరక్ష. చూద్దాం సార్. మరి మీరు చెప్పినట్టు ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వేదికల మీద కనిపించాలి. తర్వాత నాయకులు, పోరాటాలు చేసిన నాయకులందరూ ఖచ్చితంగా వాళ్ళని ముందుండి ఈ ఓట్లు, జనాల దగ్గర ఓట్లు అడిగే విషయంలో ముందుండి జనాలకు తీసుకెళ్ళాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.